హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని ఎలా చేయాలో చూద్దాం. కుడుముల్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కుడుములు, ఉండ్రాళ్ళు, కుడియాలు, ఉప్పు ఉండ్రాళ్ళు, ఇలా రకరకాల పేర్లతో పిలిచిన రెసిపీ మాత్రం ఒకటే. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా ఒక ప్యాన్లో 2 కప్పుల వాటర్ని వేసుకొని ఇందులోకి 1/2 స్పూన్ నెయ్యి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. నీళ్లు మరిగేలోపు ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా తురుములాగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. మరుగుతున్న నీళ్ళలోకి 1/2 కప్పు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని అరగంట పాటు నానబెట్టుకుంటే కుక్ అవడానికి పెద్దగా టైం పట్టదండి, 4-5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఈ స్టేజ్లో ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవచ్చండి. జీలకర్ర వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను వేయట్లేదు, మీకు ఇష్టం ఉంటే కనుక వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 కప్పు బియ్యం రవ్వని వేసి కలుపుకోవాలి. బియ్యం రవ్వ కుక్ అవుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసి కలుపుకోవాలి. 4-5 నిమిషాలకి రవ్వ కుక్ అయ్యి దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. రవ్వ కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో రౌండ్గా బాల్స్లా చుట్టుకోవాలి. ఇలా చుడుతున్నప్పుడు కాస్త అదిమి చుట్టుకుంటే ఆవిరి పట్టించినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇదే విధంగా రవ్వ మొత్తాన్ని గుండ్రంగా అదుముకుంటూ ఉండలుగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత ఈ కుడుములకి ఆవిరి పట్టించాలి. ఒక కడాయిని తీసుకుని కొద్దిగా వాటర్ని వేసి చిల్లులున్న ప్లేట్ని కడాయిలో పెట్టుకోవాలి. కుడుములని చిల్లుల ప్లేట్ మీద సర్దుకుని 7-8 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రని కూడా ఉపయోగించవచ్చు. అంతేనండి, గణపతికి ఇష్టమైన కుడుములు రెడీ. నేను చెప్పిన క్వాంటిటీస్ని ఫాలో అయ్యి చేస్తే ఫస్ట్ టైం చేస్తున్నా కూడా పర్ఫెక్ట్గా విరగకుండా కుడుముల్ని మీరు కూడా చేసేయచ్చు. ఈ కుడుములని కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి ప్రసాదంగా మాత్రమే కాకుండా నోములకి, వ్రతాలకి కూడా చేసి దేవుడికి నివేదించి వాయనంగా కూడా ఇస్తూ ఉంటారు.